శ్రీవల్లి గార్డెన్లో చెట్లకి నీళ్లు పోస్తుండగా పైనుండి వైజయంతి కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నిషిక, మీరేమో మీ కూతుర్ని ప్రేమగా చూసుకుంటుంటే మామయ్య గారు మొదటి కొడుకుని ప్రేమగా చూసుకుంటాడు, మధ్యలో అన్యాయం అయ్యేది మేమే అని అంటూ ఉంటుంది. నిషి వైజయంతిని వెటకారం చేస్తూ, నేను ప్రేమగా చూస్తున్నట్టు నీకు కనిపిస్తుందా అని అంటూ ఉండగా, మరెలా చూస్తున్నారు అంటూ ఉండగా, దాన్ని పగతో చూస్తున్నాను, దాన్ని ఇంటి నుండి ఎలా బయటికి పంపించాలా అని పథకం వేస్తున్నాను అని అంటూ ఉండగా, ఏం పథకమో ఏమో కానీ మీరు చెప్పే మాటలు చేసిన పనులు గుర్తు తెచ్చుకుంటే మీ మీద అసహ్యం వస్తుంది అంటూ ఉండగా, ఇది ఎప్పటికీ నన్ను దెప్పి పొడుస్తూనే ఉంటుంది, ఇది చేసే అవమానం తట్టుకోలేక, నిజం చెప్పలేక, అబద్ధాన్ని ఒప్పుకోలేక చచ్చిపోతున్నా అని వైజయంతి అనుకుంటూ ఉంటుంది మనసులో. ఏంటో గునుక్కుంటున్నారు అంటుండగా, ఏం లేదు తల్లి, దాన్ని ఎలా బయటికి పంపించాలా ప్లాన్ చేస్తున్నాను. మొన్న గొడవైంది కదా, వాడినే ఈరోజు లవ్ లెటర్ విసరమని చెప్పాను. అది లవ్ లెటర్ చదువుతుండగా మనం వెళ్ళి గోల చేసి దాన్ని ఇంటి నుండి పంపించేద్దాం అని అంటూ ఉంటుంది వైజయంతి. నిజంగానా? ఈసారైనా ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని అంటూ ఉంటుంది నిషిక. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అని వైజయంతి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి వచ్చి మొక్కలకి నీళ్లు పోస్తున్న శ్రీవల్లిని చూసి ఆ లెటర్ ఒకసారి చదువుకుంటాడు. పైనుండి వైజయంతి ఇదంతా చూస్తూ ఉంటుంది. దాన్ని ఒక ఉండలాగా చుట్టి శ్రీవల్లిపైకి విసురుతాడు. కానీ అదే టైంలో శ్రీవల్లి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఆ లెటర్ సరాసరిగా నట్టింట్లో పడుతుంది. హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర జగదాత్రి కూర్చొని తల పట్టుకోగా, అప్పుడే అటువైపుగా వచ్చిన కేదార్ అది చూసి, నా శ్రీమతి గారికి తలనొప్పిగా ఉంది అని అనుకొని కిచెన్లోకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేస్తూ ఉండగా, ఇక పైనుండి వైజయంతి ఆ లెటర్ హాల్లో పడడం చూసి టెన్షన్ పడుతూ, వామ్మో, ఆ లెటర్ ఎవరైనా చదివారంటే మన కొంప మునుగుతుంది, మన మీదే ఫస్ట్ అనుమానం వస్తుంది అని అనుకుంటూ ఉండగా, కౌశికి అటువైపుగా వచ్చి ఆ లెటర్ చూసేస్తుంది. అమ్మో, కౌశికి లెటర్ చూసేసింది, ఇప్పుడు మనల్ని చూస్తే మనపైనే డౌట్ వస్తుంది అని అనుకుని వైజయంతి నిషిక ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. కౌశికి ఆ లెటర్ తీసి చదువుతూ ఉండగా, కేదార్ కాఫీ జగదాత్రి కోసమని సైగ చేస్తే, కౌశికి ఏమో ఆ లవ్ లెటర్ జగదాత్రి కోసమని అర్థం చేసుకొని దాత్రి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ, నీకు ఇది ఇవ్వడానికి కేదార్ చాలా కష్టపడుతున్నాడు అంటూ దాత్రి చేతిలో లవ్ లెటర్ పెట్టి కౌశికి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోగా, దాత్రి ఆ లెటర్ చదువుతుంది. ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీతో కలిసి టైం స్పెండ్ చేయాలి అంటే మీ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటున్నారు, నాకు నిన్ను దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టాలనిపిస్తుంది అని ఆ దాత్రి ఆ లెటర్ చదివి కోపంగా కేదార్ వైపు చూస్తూ ఉండగా, కేదార్ ప్రేమగా కాఫీ కలుపుతూ ఉంటాడు. ఏంటిది అని సైగ చేయగా, ప్రేమగా అని అంటూ ఉంటాడు కేదార్. కోపంగా దాత్రి వచ్చి, ఏం చేస్తున్నావు కేదార్, వదిన చూసింది కాబట్టి ఏం కాలేదు, ఇంకెవరైనా చూస్తే అని అంటూ ఉండగా, అందులో తప్పేముంది, ప్రేమగా చేశాను కదా, అందులో తప్పేముంది, ఎవరు చూస్తే ఏంటి, అందరి ముందు కూడా చేస్తా అని అంటూ ఉంటాడు కేదార్. కానీ దాత్రి, అందరి ముందు ముద్దు పెడతాడట, వీనికి సిగ్గులేదు అనుకుంటూ అక్కడి నుండి ఆ లెటర్ని మళ్ళీ విసిరేగా అది యువరాజ్కి తగులుతుంది. ఎవరా విసిరేసింది అని ఆ లెటర్ చదివి పైనుండా నిషిని చూసి, నిషి నాకు లెటర్ రాసిందా అని అనుకుంటూ నిషి రూమ్లోకి వెళ్ళడం చూసి నిషి దగ్గరికి వెళ్తాడు యువరాజ్. ఏంటి నా దగ్గర ఏం దాస్తున్నావు అంటుండగా, వామ్మో, వీడి దగ్గర నేను చాలా దాచాను, దేని గురించి అడుగుతున్నాడు అని నిషి అనుకుంటూ ఉంటుంది. నీతో చెప్పాలనిపించినవి నాతో చెప్పొచ్చు కదా అని అంటూ, ఇప్పుడు చెప్పాయి, ఇప్పుడు పెట్టాయి అంటూ కళ్ళు మూసుకొని నిషి ముందుకి తన బుగ్గని పెడతాడు యువరాజ్. ఏం చెప్పాలి, వీడికి ఏమి ఇవ్వాలి, ఎస్కేప్ అయింది బెటర్ అనుకుంటూ అక్కడి నుండి నిషి వెళ్ళిపోతుంది. ఆ లెటర్ చదివిన యువరాజ్ దాన్ని విసిరేసేసరికి అది సుధాకర్ పై పడుతుంది. యువరాజ్ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ నిషి లేకపోవడంతో నిషి అంటూ వెంట పడతాడు యువరాజ్. సుధాకర్ ఆ లెటర్ చదివి అప్పుడే తన వైపు వస్తున్న వైజయంతిని చూసి, ఈ లెటర్ ఏంటి, నీదేనా అని అంటుండగా, అవును అని
అంటూ నీకు రాసింది కాదు అని చెప్పేస్తుంది వైజయంతి. ఒక్కసారి ఈ లెటర్ చదివి చెప్పు, నువ్వు ఎవరికి రాసావో అని అంటుండగా ఆ లెటర్ చదివి వామ్మో ఇలా ఇరికించేశారేంటి వీడు, చెప్పలేను చావలేను అని అంటూ ఉండగా సుధాకర్ లాగి పెట్టి వైజయంతిని ఒక్కటి కొట్టి మళ్ళీ ఏదో తిక్క పని ఎవరి మీదో చేస్తున్నావని నాకు అర్థమైంది అంటూ వైజయంతిని కొట్టి అక్కడి నుంచి సుధాకర్ వెళ్ళిపోతాడు. వామ్మో భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్టు నా చుట్టే తిరుగుతున్న ఏంటి గ్రహాలు అని బిక్కముఖం వేస్తుంది వైజయంతి. మరోవైపు గంగాధర్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి జేడి కేడి సాధు ఎదురు చూస్తుండగా గంగాధర్ వస్తాడు. ఏంటి మేడం రమ్మన్నారంట అని అంటూ ఉండగా ఇన్స్పెక్టర్ కావ్య కేస్ బలపడ్డానికి, మీ అన్నయ్య కుటుంబానికి న్యాయం జరగడానికి, తాయారు పైన కేస్ ఫైల్ చేయడానికి మాకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. అప్పట్లో జరిగిందేంటో మాకు మళ్ళీ ఒకసారి చెప్తే మాకు క్లూలు దొరుకుతాయి అని అంటూ ఉండగా జరిగిందంతా చెప్పాను కదా మేడం అని అంటూ ఉండగా కాదు, ఇంకా ఏదైనా మిస్ అయితే చెప్పండి, మాకు ఏ చిన్న విషయమైనా క్లూ లాగా మాకు పనిచేస్తుంది అని అంటూ ఉంటాడు కేదార్. నాకేం తెలీదు, తాయారు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో పని మనిషిగా పనిచేయడం, ఒక్కరోజు ముందు కావ్య గారు వచ్చి మాట్లాడడం, తాయారు నిధుల కోసం ఆశపడడం, నిధుల గురించి వాళ్ళు మాట్లాడుకోవడం, ఆ రోజు మీనంతో కలిసి మా అన్నయ్య ఫ్యామిలీని చంపేయడం, ఆ మాత్రమే తెలుసు నాకు అని అంటూ ఉండగా జేడి కేడి సాధు అప్సెట్ అవుతారు. మీకేది గుర్తొచ్చినా మాకు చెప్పండి, మీరు చెప్పే ప్రతి విషయం కూడా మాకు చాలా యూజ్ అవుతుంది అని జేడి అంటూ ఉండగా మేము ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ చేయడానికే ఇన్నాళ్ళుగా ప్రయత్నిస్తున్నాం, 25 ఇయర్స్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అని అంటూ ఉండగా జేడీకేడి ఇలా చెప్తుంటారు. ఒక ఇన్స్పెక్టర్, ఒక ప్రొఫెసర్, ఒక ఆర్కియాలజిస్ట్, ముగ్గురు గవర్నమెంట్ ఆఫీసర్స్ని చంపారంటే ఈ కేసు వెనక ఇంకేదో రహస్యం ఉంది. ముంబైలో అండర్ వరల్డ్లో బ్లాక్ లిస్ట్గా పనిచేసిన మీనన్ హైదరాబాద్గా వచ్చి ఇంత పబ్లిక్గా వీళ్ళని హత్య చేయాల్సిన కారణం ఏంటి, వెనక ఏదో జరిగిందని అర్థమవుతుంది అని అంటూ ఉండగా అదేంటో వెలుగు చూసేలా చేసి అన్నీ బయటపెట్టి తాయారుకి మీనన్కి శిక్ష పడేలా చెయ్యండి మేడం అని అంటూ ఉంటాడు గంగాధర్. అది చేస్తాం, ఈ కేసు సాల్వ్ అయ్యే వరకు మాత్రం నిన్ను వదిలిపెట్టేది లేదు అని అనగానే అలాగే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు గంగాధర్. కార్ దగ్గరికి వచ్చి ఏదో గుర్తు రావడంతో మళ్ళీ వచ్చి సీఎం అని అంటాడు గంగాధర్. సీఎం ఏంటి అంటూ ఉండగా 2-3 డేస్ ముందు మా అన్నయ్యతో సీఎం మాట్లాడారు, ఆ తర్వాతే కావ్య గారు వచ్చి మా అన్నయ్యతో మాట్లాడారు, ఏదో ఫైల్ ఏదో స్టేషన్లో పెట్టానన్నట్టు చెప్పారు, అంతే అంతే ఏం గుర్తులేదు అని అంటుండగా ఏ స్టేషనో తెలుసా అని అడుగుతూ ఉంటుంది జేడి. లేదు మేడం నాకేం తెలీదు అని అంటుండగా సరే మేం చూసుకుంటాం అని అంటూ గంగాధర్ని అక్కడి నుండి పంపించేసి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఎస్ఐ కావ్య ఫ్రెండ్స్ స్టేషన్స్ గుర్తు తెచ్చుకుంటూ ఏ స్టేషన్లో ఉండే ఛాన్స్ ఉందో గెస్ట్ చేసి అక్కడికి వెళ్తారు జేడి కేడి సాధు సార్ ఆర్డర్స్ పైన. అక్కడ ఇన్స్పెక్టర్ కావ్య కేసు అనగానే అక్కడున్న ఎస్ఐ భయపడతాడు, సీఏ గారు లేరు అని అంటుండగా అనుమానంగా చూస్తుంటారు జేడి కేడి. ఇక తాయారు సీఎం గుచ్చి అన్నీ బయటపడ్డట్టేనా, కావ్య నిర్దోషి అని బయటపడుతుందా, సీఎం కూడా ఈ అక్రమాల వెనుక ఉన్నాడా, జేడీకేడి ప్రూవ్ చేయగలదా, రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.